ప్రేమగల తండ్రి, జీవగల దేవ, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడవు, ఆకాశ మహాకాశాల మీద అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడివై పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక రాత్రి పగలు ఆరాధించబడుతున్నా, మహింపరచబడుతున్నా, పూజించబడుతున్నా, కృతజ్ఞతలు చెల్లించబడుతున్నా మా ప్రియపరలో కూర్చండి. మీ యొక్క సాయంకాల సమయంలో మరి సోదరుడు, నిదాసుడు, మరి కిషోర్ మరి ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు, మరి గొప్ప గర్భఫలాన్ని బట్టి వందనాలు. మోజెస్ జాన్ పాల్ని గత సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరం దాయకిరీటంగా ఇచ్చారు. ఈ మొదటి జన్మదినాన్ని నాని బిడ్డలు జరుపుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప దళితుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీకు అన్యోన్య సహవాసము, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణం అంతా కూడా మీ ఆధీనంలో తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి పాటలు పాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వర్తమానంలో అన్ని విషయాల్లో సాయం చేస్తురండి. మోజెస్ జాన్ పాల్ని మరి నానా నీ పనిముట్టుగా, నీ ఆయుధముగా, నీ దాసుడిగా, నీ సేవకుడిగా రాబోయే దినాల్లో మీరు వాడుకోబట్టినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మోషే వలె, మరి జాన్ వలె, యోహాను వలె, పౌలు వలె ఆ బిడ్డ ఈ లోకంలో నీ కొరకు జీవించాలని ఒక ఉన్నతమైన ప్రణాళికతో మరి ఈ లోకానికి తీసుకుని వచ్చినాం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బంధువులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఆధిపత్యం వహించి, అధ్యక్షులు వహించి, మరి సక్రమంగా జరిగించి మహిమానంతా ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి నాకు పాస్టర్ కిషోర్ గారు నాకు ఈ మధ్యన పరిచయము, తమ్ముడు ఎలిషా ద్వారా తను కూడా సేవ చేస్తున్నాడు. మరి ఈ దినం మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి గ్రీటింగ్స్ తెలియజేయమన్నారు. మరి దైవజనులైతే గ్రీటింగ్స్ అంటే శుభవచనాలే చెప్తాం, అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అది బిడ్డను మరి మంచి మార్గంలో, మంచి బాటలో నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మరి ఒక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని పరిశుద్ధ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆ గర్భఫలము ఎంతో శ్రేష్టమైనది. మరి వీళ్ళిద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని ప్రేమించి దేవాది దేవుడు మరి ఆ బిడ్డను ఆ గర్భంలో రూపించి మరి బయటికి తీసుకుని వచ్చి 1 సంవత్సరం కంప్లీట్ చేసుకొని మరి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మరి గొప్ప ఆధిక్యతను, మరి ఆశీర్వాదాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మరి మోజెస్ జాన్ పాల్, నేను అందాక మరి చూసినప్పుడు ఈ కాలము మోజెస్ జాన్ పాల్ మరి 3 పేర్లు పెట్టేశాడు, ఎక్కడా అసలు చూపించలేదు. కాబట్టి మోజెస్ అంటే గొప్ప దైవజనుడు. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లే మోషే ఎంతో స్వాతికుడను, తర్వాత దేవుని ఇల్లంతటిలో కూడా ఎంతో నమ్మకమైన వ్యక్తిగా మరి ఆయన అంత గొప్ప సాక్ష్యాన్ని బైబిల్ గ్రంథంలో మరి దేవుని దృష్టిలో పొందాడు. కాబట్టి ఈ బిడ్డ కూడా మోజెస్ జాన్ పాల్ కూడా ఆ విధంగా మరి మోషే వలె జీవించాలి. మరి అనేకమైనటువంటి అపాయం నుంచి బిడ్డలు కాపాడాలి. మరి ఆనాడు ఐగుప్తు మరి ఫరో రాజు నుంచి దేవుడు మోషేను ఏ విధంగా జమ్ము పెట్టిలో కాపాడాడో, మరి రాబోయే కాలంలో అనేకమైన ఉపద్రవాల నుంచి, అపవాది యొక్క తంత్రాల నుంచి, అన్నిటి నుంచి కూడా ఆ బిడ్డను కాపాడి మరి ఆ బిడ్డను మరి తన యొక్క పని కొరకు వాడుకోవాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మనం చూసినట్లయితే మోషే గురించి ఒక చిన్న మాట చూసుకుని దేవుని వాక్యంలో మరి చదువుదాము. 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 7వ వచనంలో మరి 7-8 వచనాలు మనం చదువుకుందాము. మరి సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 12 వర్స్ 7 and 8. మరి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతను యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరేలా భయపడలేదని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషే గురించి
దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. మరి దేవుడు మరి ఆ బిడ్డకు ఆ గొప్ప పేరును నామకరణం చేయడానికి దేవుడు గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండో పేరు చూసినట్లయితే జాన్. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పారు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని. మరి అన్నిటికంటే ముఖ్యంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను మరి యేసు ప్రభు శిష్యుడు కూడా ఉన్నాడు. యోహాను ఎంతో ప్రభు రొమ్మును ఆనుకొని ఉండే వ్యక్తి ఎవరంటే యోహానుకు మాత్రమే. కాబట్టి ఆ జాన్గా నేను భావిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో మరి ఆ జాన్ ఏంటంటే ప్రభు రొమ్మును ఆనుకుని మరి జాన్ కూడా మరి తన జీవిత కాలం అంతా కూడా జీవించాలని మనం కోరుకుందాము, ప్రార్థన చేద్దాం. మరి యోహాను ఎందుకంటే పద్మస్ దీపంలో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. జరగబోయే పరిస్థితులు, రాబోయే దినాలు, జరగబోయే క్రియలన్నీ కూడా మరి దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలన్నీ కూడా యోహాను ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి గొప్ప సంగతులను మరి బయలుపరిచే బిడ్డగా ఈ మన జాన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి అపోస్తలుడైన పౌలు గురించి చెప్పినట్లయితే మరి సౌలుగా పౌలుగా మారినాడు. మరి అన్ని జనులకు అపోస్తలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఈ పౌలు ఏంటంటే మన విశాఖపట్నంలో కాదు, ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ దేశంలో అపోస్తలుడైన పౌలు వలె ఈ బిడ్డ వాడబడాలి. మరి దేవుని కొరకు గొప్ప సాక్షిగా, పరిచారకుడుగా మరి జీవించాలని కోరుకుంటున్నాం. మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా ఎలా ఉంటారంట, ఇప్పుడు జాన్ పాల్ ఈ బిడ్డలందరూ కూడా పరలోకమందలి మరి తండ్రి సన్నిధిలో దూతల వలె ఉంటారంట. వీళ్ళందరూ కూడా దూతలు. కాబట్టి ఈ బిడ్డలందరూ కూడా మరి దేవుడు ఎంతో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. నా ఎద్దుకు రానిడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము, ఇలాంటి మనసు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన సోదర, మీకు సాయంకాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరి దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించేంత గొప్ప బహుమానాన్ని ఇచ్చి వాళ్ళ సంతోషంలో మనందరం కూడా పాల్గొనడానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మరి ఆధిక్యత దేని వల్ల వచ్చిందంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. మరి ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అధిక కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ మరి ఇరిగిపోరు ఎవరైనా ఉంటే, ఈ దినము నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. ప్రభు యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుడు నీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. మరి పాస్టర్ కిషోర్ గారు మరి అక్కడ సతీమణి వారికి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యం కూడా దేవుడు మీ జీవితంలో కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుడులారా, మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపంచినది. కాబట్టి అందరూ మారు మనసు పొందాలని, రక్షణ, నిత్య శాంతి, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు నిశ్చయిస్తున్నారు. ప్రియమైన సోదరులారా, నేను కూడా ఒకప్పుడు మరి దేవుడిని ఎరగకుండా నిరీక్షణ లేనివాడుగా, దేవుడే లేనివాడుగా జీవిస్తున్న నా జీవితాన్ని దేవుడు మార్చాడు. నేను కూడా విశాఖపట్నం ప్రాంతంలో, అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నా. అంతేకాదు గొప్ప దైవజనులతో మరి గొప్ప సేవా సంస్థలతో కలిసి గత సంవత్సరాలు మరి 26 సంవత్సరాలు ప్రభు పరిచయంలో మరి కొనసాగడానికి దేవుడు గొప్ప ఆధిక్యతను నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో మరి మోజెస్ జాన్ పాల్ కూడా ఆ విధంగా రాబోయే దినాల్లో గొప్ప సేవకుడుగా, పరిచారకుడుగా మరి ఉండాలని నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.